చూద్దాం మళ్ళీ ఒక ఎక్స్లో ఏమైనా పెడతారేమో. సార్, ఎమ్మెల్యేలను ముందే మార్చేస్తాం, చంద్రబాబు హెచ్చరికలు, అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఇది చాలా పెద్ద మాట కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదిగోండి, ఇది ఎన్నికల వరకు వేచి చూడను, ఇన్ఛార్జీలను మధ్యలో అయినా మార్చేస్తాము. ఏమని? శాశ్వతంగా గెలవడం కోసం ప్రణాళిక వేస్తున్నాము. అంటే తెలుగుదేశం శాశ్వతంగా గెలవడానికి మా విజన్, అసలు విజన్ అది. మిగిలిన విజన్లన్నీ వేరు. టీడీపీ పర్మనెంట్ విక్టరీ విజన్ ఒకటి చంద్రబాబు నాయుడు తయారు చేసినట్టుగా ఉన్నది. ఇది టీడీపీ విజన్ అనుకుంటే, ఇందులో ఆయన ఏమంటున్నాడు? ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడం. ఈ లోపలే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు తప్పులు చేస్తాం, ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరు క్షమించరు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. మార్పు రాని పక్షంలో ప్రత్యామ్నాయం వెతుకుతాం అని చంద్రబాబు నాయుడు ఒక హెచ్చరిక చేశారు తెదేపా కార్యకర్తల సమావేశంలో. దాంతోపాటు కొన్ని ప్రతిపాదనలు లేదా కొన్ని విషయాలు కూడా చెప్పారు. కార్యకర్తల త్యాగం మరవమన్నారు. కానీ నిజంగా ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, అందులో చాలా సీనియరు ఆయన, ఉన్నవాళ్ళని చివరిదాకా ఇప్పుడు ఎన్నికల లోపలే మేము ఇన్ఛార్జీలను, అభ్యర్థులను కూడా మార్చడం అంటే బహుశా ఇది ఎమ్మెల్యేలో ఒక విధమైన అభద్రత కూడా సృష్టిస్తుంది అనేది ఒక సందేహం. అయితే రెండవది, ఆ స్థాయిలో మాట్లాడితే తప్ప వాళ్ళు దారికి వచ్చేటట్టుగా లేరని చంద్రబాబు నాయుడు భావించారనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక ఒత్తిడి ఏదో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రంగానే ఉంది అని మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడే అంత అసంతృప్తిగా ఉంటే ఇంకా మిగిలిన అక్కడ స్థానిక నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎలా ఉంటారు? దీన్ని ఆ పార్టీ శాసనసభ్యులు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పి, తర్వాత లోకేష్ చెప్పి, 1-2 సార్లు 48 మందికి నోటీసులు ఇస్తామని చెప్పి, ఒక పాలక పార్టీ తనను తాను ఇంతగా విమర్శించుకొని, మీరు కొంచెం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా సగం మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, అవసరమైతే మారుస్తాం అని చెప్పి మార్చారు కూడా. మార్చిన చోట చాలా చోట్ల వాళ్ళేం పెద్దగా గెలిచి ఫలితాలు ఏం రాలేదు. కానీ కాబట్టి తెలుగుదేశం కూడా ఇప్పుడు ఉన్నది యథాతథంగా కొనసాగే పరిస్థితి అయితే ఉన్నట్టు కనపడట్లేదు. శాసనసభ్యులు, ఎంపీలు వీళ్ళందరి మీద సరిగ్గా లేదు అనే ఒక తీవ్ర అసంతృప్తిలో అధినేత ఉన్నారు. అర్ధాంతరమైన మార్పులకు కూడా సిద్ధమవుతున్నారు. అర్ధాంతరంగా ఉదాహరణకు వర్మ ఉంటే ఎమ్మెల్యేగా వర్మ బదులు రవిని తెచ్చి ఇన్ఛార్జిగా పెడతారంటే, ఇంకొకటి అలా చంద్రబాబు మాట్లాడిన తర్వాత రవి ట్రై చేయడం స్టార్ట్ చేస్తాడు కదా. వర్మ మీద నేను ఫిర్యాదులు ఇచ్చేసి ఎలాగ ఆయన కాదండి, ఆయన బదులు నన్ను పెట్టండి అని. కాబట్టి ఇది తీవ్రమైన విషయమే, అంతర్గత విషయం అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నారు? అంత ఆందోళనకు ఎందుకు గురవుతున్నారు? ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు? వే టు సీ. సార్, రాయలసీమపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెంచారు అని